డిసెంబర్ 30న మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. మనకు మంగళవారముతో కూడి వస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చెయ్యండి. ఖచ్చితంగా ఏంటంటే గనక కొత్త సంవత్సరంలో అండి, అంటే 2026 సంవత్సరం ఉంది కదా, మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం అవుతుందన్నమాట. అలా ధనాన్ని ఆకర్షించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే గనక ధనం రావటం, సంపాదన పెరగటం, అలానే కాకుండా ఏంటంటే డబ్బుకి ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండటం, ఇదంతా కూడా జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఏకాదశి అంటే మనం ఏంటంటే గనక ఈ రోజు ఉదయాన్నే లేవటం, ఉపవాసం అంటే నిష్ట నియమాలతో స్వామివారిని పూజించుకోవటం, ఉపవాసం ఉండటం, అలానే కాకుండా ఆలయానికి వెళ్ళటం, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం, ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం. ఏకాదశి మంగళవారంతో వచ్చింది కాబట్టి ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది. కొత్త సంవత్సరంలో ఏంటంటే గనక మీ సంపాదనను పెంచుతుంది అని చెప్పొచ్చు. అందుకే ఏం చేయండి అంటే గనక ఇక్కడ చూపించే విధంగా ఒక 5 రూపాయల బిల్లని తీసుకోండి. 5 అంటే గనక దైవానికి అంకితం చేయబడే నెంబర్ అండి. 5 అనే సంఖ్య ఏంటంటే గనక విశ్వంలో అత్యంత శక్తివంతమైనది అనమాట. ఒక 5 రూపాయల బిల్ల మన జీవితాన్ని మార్చేస్తుంది. 4 లక్ష్మీ గవ్వలు, అంటే ఇలా తెలుపు రంగులో ఉండే గవ్వలు తీసుకోవచ్చు, లక్ష్మీ గవ్వలు కూడా తీసుకోవచ్చు. 4 గవ్వలు ఒక 5 రూపాయల బిల్లని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి, ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. తీసేసుకొని ఏంటంటే అందులో ఈ యొక్క 4 గవ్వలు, ఈ యొక్క 5 రూపాయల బిల్ల, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, కొంచెం అంత పచ్చకర్పూరం పోసి దాన్ని ఏంటంటే గనక మీరు చక్కగండి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి, ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు, చక్కగా మా జీవితం మారిపోవాలని మీరు మూట కట్టి దానికి దీపం ధూపం చూయించి ఆ తర్వాత బీరువాలో దాచుకోండి. సంవత్సరం పొడుగున ఏంటంటే గనక దీని వల్ల మనకు లాభమే కలుగుతుంది. సంవత్సరం వరకు ఇది ఏంటంటే మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలన్నమాట అండి. ఇంకా